హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే బేసన్ చీలా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని శనగపిండితో తయారు చేస్తారు కాబట్టి దీన్ని శనగ రొట్టె అని లేదా వెజిటేబుల్ ఆమ్లెట్ అని కూడా పిలవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో అవే ఐటమ్స్తో చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ ఎగ్స్ అనేవి వాడకుండా ఈ బేసన్ చీలాని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లించి పెట్టుకున్నటువంటి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఈ రెసిపీని మనం ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు, కానీ కొంతమంది కాస్త క్రిస్పీగా ఉండాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఒక 1/2 కప్పు దాకా బియ్యపిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే వేయించిన జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్ జీలకర్ర అయినా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్నాం కదా, ఇందులోకి 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాను కూడా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి చాలా టేస్టీగా వస్తుంది ఈ బేసన్ చీలా అనేది. నార్మల్గా మనం ఆమ్లెట్లోకి ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో అవే వేయాలండి. ఇంకా మీరు వీలైతే ఈ రెసిపీలోకి క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి సెమీ థిక్గా ఉండేలా కలుపుకోవాలన్నమాట. మరీ పలుచగా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు అనమాట. సెమీ థిక్గా కాస్త జారుడుగా ఉంటే సరిపోతుందండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత చూస్తే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. పిండి మనకి రెడీ అయిపోయిందండి. వెంటనే మనము ఇంకా ఈ చీలా తయారు చేసుకోవడమే. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుందాము. దోశ పెన్నమైనా పెట్టుకోవచ్చు లేదా ఇలాంటి కర్రీస్ చేసుకునే ప్యాన్ అయినా పెట్టొచ్చండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక మనం మధ్యలో ఈ మిశ్రమాన్ని వేసుకున్నట్లయితే ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. 2 గరిటెల దాకా యాడ్ చేసుకోండి. బాగా మందంగా వేసుకున్నారంటే సాఫ్ట్గా వస్తుంది, కాస్త పలుచగా వేసుకున్నారంటే కాస్త గట్టిగా వస్తుందన్నమాట. తినడానికి చాలా బాగుంటుందండి రొట్టె టైప్లో. ఇప్పుడైతే మనం ఇలా మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఇలా వదిలేయాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే ఈ పిండిలో తడి అంతా కూడా ఆరిపోయింది చూడండి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తే రెండో వైపు కూడా చక్కగా వేగించూడండి దోరగా. ఇప్పుడు వెంటనే ఈ బేసన్ చీలాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి, మనకి ఎంతో రుచికరంగా బేసన్ చీలా రెడీ అయిపోయింది. వేడివేడిగా దీనిని పిల్లలకి నచ్చిన టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. సాస్ కూడా అవసరం లేదండి, మనం డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. ఇందులోకి కాంబినేషన్గా ఏ చట్నీ కూడా అవసరం ఉండదు. మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. దీనిని వెజ్ ఆమ్లెట్ అని కూడా అంటారు. ముందే చెప్పాను కదా, ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఈ హెల్దీ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తినొచ్చు లేదా ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అండి. నేను కలిపిన పిండికైతే నాకు 4 బేసన్ చీలాలు వచ్చాయన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.